సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మనకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన శుభదినము కొరకై దేవాది దేవునికి స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో అమూల్యమైన దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట నిండు మనస్సుతో వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, బాగున్నారు కదండి? మీరందరూ క్షేమముగా ఉండాలి అని మీరు వాక్యమును చూస్తూ బలపడ్డమే కాకుండా ఇతరులకు కూడా ఈ వాక్యపు సందేశాలను మీరు అందించాలి అని ఈ దీన సేవకుని కొరకు కూడా ప్రార్థన మీరు చేస్తూ ఈ పరిచర్యకు ప్రార్థన సహకారులుగా మీరు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దినాలు చాలా త్వరితంగా గతించిపోతున్నాయి. సంవత్సరాలు అనేది నెలల మాదిరిగా, నెలలు అనేది రోజుల మాదిరిగా గడిచిపోతూ ఉన్నాయి. అందుకే బైబిల్ గ్రంథంలో ఎప్పుడో ఒక సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. జెఫన్యా అనే ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, ప్రవక్తలలో చిన్న ప్రవక్త. ఆ జెఫన్యా అనబడే భక్తుడు 2వ అధ్యాయంలో అంటాడు, పొట్టు గాలికి ఎగిరిపోవచ్చున్నట్లుగా సమయము గతించిపోవచ్చున్నది అన్నాడు. నిజమే ప్రియులారా, సమయము చాలా త్వరితంగా గతించిపోతూ ఉంది. వయస్సు పెరుగుతూ ఉండగా మన ఆయుష్ తరుగుతూ ఉంది అన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు ఆ విషయాన్ని మర్చిపోమాకండి ప్రియులారా. మేము పెద్దోళ్ళం అయిపోతున్నాం కాదు, మీ ఆయుష్ తగ్గిపోతూ ఉంది. ప్రభు రాకడకు సమీపమైపోతున్నారు, లేదా భూమి మీద నుంచి వెళ్ళే సమయం ఆసన్నమైపోతుంది అని మరి ఎక్కువగా సిద్ధపడాలి. సహజంగా ఒక ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడ నుంచి హైదరాబాదో, విజయవాడో, రాజమండ్రో, గుంటూరో, కాకినాడో, హైదరాబాద్ ఎక్కడో వెళ్తున్నాం అనుకుందాం. ఇక మీరు 10 కిలోమీటర్ల లోపు ఉన్నారు హైదరాబాదు చేరడానికి అంటే మన లగేజ్నంతా సర్దుకొని రెడీ అవుతాం. వచ్చినప్పుడు దిగుదాంలే అనుకో, ముందే రెడీ అవుతాం. ట్రైన్లో లేచి మనం ఒకవేళ అప్పటిదాకా స్లీపర్ కోచ్లో పడుకుంటే మన బెడ్షీట్ను శుభ్రపరచుకొని, నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే సమయం దగ్గరకు వచ్చే కొద్దీ సిద్ధపడతాం దిగడానికి. అలాగే వయసు పెరుగుతూ ఉన్నప్పుడు దినదినం దేవునికి దగ్గరగా కావాలి. మన ప్రయాణము మరి దేవుని సన్నిధానంలో చేరుకునే సమయానికి ఎక్కువ జాగ్రత్త. ఓకే, కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అద్భుతకరుడైన దేవుడు అంత్య దినములలో, అపాయకరమైనటువంటి కాలములలో మనుషులు దేటికి విముఖుడై ఉండాలో తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. రండి వెళ్దాం. తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక అండి, 3వ అధ్యాయము 3వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. 1 నుంచి 3 వచనాలు చదువుదాం. 3వ వచనంలో ఈరోజు మనకు కావలసిన ఒక 10వ లక్షణం ఉంది, దాన్ని చూద్దాం ప్రియులారా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు. అదే అండి, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న విషయం ఏంటంటే అతిద్వేషులకు నీవు విముఖుడవై ఉండుము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అతిద్వేషులు, ప్రేమ దేవునిది ప్రియులారా. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అంటాడు యోహాను భక్తుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటాడు అదే యోహాను భక్తుడు. ముందు దేవుడు ప్రేమై ఉన్నాడు అన్నది యోహాను పత్రికలో ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనబడేటటువంటిది యోహాను సువార్తలో ఉంటుంది. ఏదేమైనా ప్రేమ అనబడేటటువంటిది దేవుని యొక్క స్వభావం. దైవ స్వభావం ఏదైనా ఉందంటే ప్రేమ. కానీ సాతానుకు ఒక స్వభావం ఉంది, అదేంటో తెలుసా? ద్వేషం. ద్వేషము ఎప్పుడు కలుగుతుంది? అపకారము మనస్సులో ఉన్నప్పుడు కలుగుతుంది ద్వేషం. ఉపకారం ఉంటే కాదు. మనకెవరో ఏదో అపకారం చేశారు, ఆ అపకారము మన మనస్సులో అలాగే ఉందనుకుందాం, అప్పుడు మనకు ద్వేషం ఉంటుంది వారి మీద. వీడికి నేను ఎంత మేలు చేశాను,
ఈ అమ్మాయికి ఎంత మాట సహాయం చేశాను, ఇతనికి ఎంత ధన సహాయం చేశాను, ఇతడు నాకు ఉపకారానికి ప్రత్యుపకారం చేయవలసిందే ఉండగా నాకు అపకారం చేస్తాడా? ద్వేషాన్ని కలిగి ఉంటాం. ఈరోజు ప్రియులారా, ఆ ద్వేషాన్ని విడిచిపెట్టాలన్నదే చివరి దినాల్లో దేవుడు చెప్తున్న సందేశం. అలాంటి అతి ద్వేషకులకు విముఖుడవై ఉండుము అన్నదే దేవుని సందేశం. రండి లేఖనాల్లో చూద్దాం ఈ ద్వేషకుల యొక్క వైఖరి ఎలాగుంటుందో, ఎలాగ మనం విముఖుడవై ఉండాలో. యోహాను పత్రికకు వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. 12వ వచనాన్ని మనం చూస్తున్నాం. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి. చూసారా, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవే ఉండెను గనుకనే గదా. చాలు ప్రియులారా, అతి ద్వేషులు ఎవరు? ఒకే తల్లి కడుపున పుట్టిన 2 బిడ్డలు వీళ్ళు. తొలి సంతానము కయ్యను అయితే మలు సంతానముగా హేబేలు. ఆదాము అవ్వల యొక్క ప్రతిరూపాలు కయ్యను, హేబేలులు. వీరిరువురు చూడండి కలిసి పెరిగారు. అవునా, కలిసి పెరిగారు. ఒక తల్లి పాలు తాగారు, ఒక తండ్రి సంరక్షణలో పెరిగారు. వయసు పెరిగి యవన ప్రాయంలోనికి వచ్చారు. వారు కూడా పనిచేసేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. కయ్యను భూమిని సేద్యపరచువాడైతే హేబేలు పశుల కాపరి అని లేఖనము సెలవిస్తూ ఉంది. వీరిరువురు వృత్తులు వేరు, కానీ జన్మను ఒకే తల్లిదండ్రుల ద్వారా పొందుకున్నారు. వీరిరువురు దేవుని ఎదుట కనపడే సమయం ఒకటి ఆసన్నమైంది. ఆ సమయంలో అర్పించే అర్పణలలో వ్యత్యాసం వచ్చింది. హేబేలు శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చాడు. ఎందుకు అంటే దేవుడు శ్రేష్ఠుడు కాబట్టి ఆయనకిచ్చేది శ్రేష్టమై ఉండాలి అని తన మనస్సులో నిశ్చయించుకొని శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. బహుశా తల్లి తండ్రి చెప్పారేమో తెలియదు, దేవుడికి మనం అర్పించాలి నాన్న అని. ఇప్పుడు ఈ మాట విన్న కయ్యను కూడా, నేను కూడా అర్పించాలి కదా దేవునికి. సరే, దేవునికి ఏదో అర్పించామంటే అర్పించాం అన్నట్లుగా తను అంత యోగ్యకరము కాని వాటిని ఏదో చేతికైన దాన్ని విదిలించుకున్నట్లుగా లోభత్వము చేత అర్పణ అర్పించాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుడు అర్పణను చూడడు ప్రియులారా. నేను ఎప్పుడు ఎవరైనా దేవుని పరిచర్యకు ఒక 100 రూపాయలు ఇచ్చినా కూడా ప్రార్థన చేస్తే ప్రార్థనలో ఏముంటుందో తెలుసా? ప్రభువా, నువ్వు ధనమును చూసే దేవుడవు కాదు నాయన. ధనమును చూడు దేవుడు ఎప్పుడు. వీళ్ళు 1000 ఇచ్చారా, 10,000 ఇచ్చారా, 20,000 ఇచ్చారా, 1,00,000 ఇచ్చారా, ఆస్తి అంతా ఇచ్చారా, ఇది కాదు చూసే దేవుడు. దేవుడు ఇచ్చే మనస్సును చూస్తాడు ప్రియులారా. ఇది బాగా గమనించండి. అందుకే మీరు యేసు ప్రభుల వారు ఒక దేవాలయంలో ఉన్నాడు. అక్కడ అనేక మంది ఆడంబరాలతో విస్తారమైన ధనం వేస్తున్నారు ఆ కానుకల పెట్టెలో. వాళ్ళలో ఒక విధవరాలు కూడా వచ్చింది, 2 కాసులు వేసింది. యేసుప్రభు అంటాడు, వీళ్ళందరికన్నా ఈమె ఎక్కువ వేసింది అన్నాడు. ఎంత వేసింది యేసుప్రభువా? మేము వాయిద్యాలతో డప్పులతో ఆర్భాటంగా వచ్చి అర్పిస్తే ఈమె ఎంత వేసింది అంటే, మీరు మీకున్న దానిలో కొంత ఇస్తూ డప్పు కొట్టుకున్నారు మేము ఇంత చేసామని. కానీ ఈమె ఇచ్చినప్పుడు డప్పు కొట్టుకోలే, తన జీవనం అంతా వేసి కనపడకుండా పక్కకు వెళ్ళిపోతుంది. ప్రభునందు ప్రియులారా, అర్పణ కాదండి దేవుడు చూసేది, మనస్సును చూస్తాడు ప్రియులారా. మనస్సును చూస్తాడు. హేబేలు మనస్సును, కయ్యను మనస్సును చూస్తే మనస్సు కించిత్తుగా ఉంది కయ్యనుది. హేబేలు మనస్సు త్యాగపూరితంగా ఉంది. అందుకే అతని అర్పణను లక్ష్య పెట్టినప్పుడు కయ్యను ముఖము చిన్నబుచ్చుకున్నాడు, సరి చేసుకోవాల్సింది మరలా. కానీ తమ్ముడి మీద
ద్వేషాన్ని పెంచుకున్నాడు ప్రియులారా, ద్వేషాన్ని పెంచుకున్నాడు. అదే అతి ద్వేషం, తన తమ్ముడి మీదనే ద్వేషం. అవును ప్రియులారా, ఈరోజు కూడా మందిరాలలో ద్వేషం, ఎవరైనా మంచి మనస్సుతో ఏదైనా చేస్తూ ఉంటే, దేవుని పరిచర్యకు సహకారులుగా ఉంటే, మందిర పనులలో సహకారులుగా ఉంటే, టీవీ పరిచర్యలో సహకారులుగా ఉంటే, ద్వేషం కలిగి ఉన్న వ్యక్తులు కూడా లేకపోలేదు. ఆ ద్వేషము ఏం చేసింది అనంటే తన తమ్ముని చంపే స్థానానికి తీసుకెళ్ళిపోయింది. అందుకే ఇక్కడ అంటాడు యోహాను భక్తుడు, కయ్యను ఎందుకు చంపాడు తన తమ్ముని? వాడు దుష్టుని సంబంధి అయి తన క్రియలు మంచివి కానందుకే కదా. అవును ప్రియులారా, అతి ద్వేషుల యొక్క క్రియలు సరిగా ఉండవు. ద్వేషించే వారి పనులు బాగుండవండి. చేసే పనులు మంచిదైతే ద్వేషం ఉండదు మనస్సులో. కయ్యేనుకు ద్వేషం ఎందుకు కలిగింది హేబేలు మీద అంటే తన పనులు, తన క్రియలు మంచివి కాదు సుమా. అందుకే ఒక దేవుని దాసుడుగా జ్ఞాపకం చేస్తున్నాను, ద్వేషము సరైన పనులు కానప్పుడు. అందుకే యేసు ప్రభుల వారు ఒక మాట అంటారు చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీ పొరుగువాని ప్రేమించి, ఇక్కడ కూడా చూడండి, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చాలు, నీ పొరుగువాన్ని ప్రేమించు, శత్రువును ద్వేషించు అనే మాట ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, యేసు ప్రభుల వారి బోధ భిన్నమైనది ప్రియులారా. మోషే అన్నాడు, ఎవడైనా కంటి కొడితే కన్ని ఊడబీకేయి, చెంప కొడితే 2 చెంపలు వాయించేయి. మోషే గారు చెబితే ధర్మశాస్త్రమును నెరవేర్చిన నా ప్రియ ప్రభుల వారు అంటారు, నిన్ను ఒక చెంప కొట్టువానికి 2వ చెంప చూపించు. ఇది మన జాతిపిత మహాత్మునిది అనుకుంటారు, కానీ ఆ మహాత్ముడు నేర్చుకున్నది యేసు బోధలో నుంచే ప్రియులారా. బైబిల్ వచ్చిన కొన్ని ఏండ్ల తర్వాత వచ్చిన వారే మహాత్మా గాంధీ గారు. బైబిల్లో గాంధీ గారి మాటలు తీసి బైబిల్లో రాయలే. ఆ మహాత్మా గాంధీ గారు బైబిల్ను అభ్యసించాడు, చదివాడు. లండన్లో విద్యాభ్యాసానికి వెళ్ళినప్పుడు నూతన నిబంధనలోని సంగతులను చదివిన వ్యక్తి కాబట్టే ఆయన అంటాడు, ఒక నీ కుడి చెంప కొడితే 2వ చెంప కూడా చూయించు. యేసుప్రభుల వారు చెప్పిన బోధనే ఆయన చెప్పింది ప్రియులారా. యేసుప్రభుల వారు అంటారు, నిన్ను ద్వేషించేవారిని నువ్వు ద్వేషిస్తే ఏమి లాభం? ద్వేషించేవారిని ప్రేమించు, వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. అందుకే అక్కడ చాలా వివరణ ఇచ్చాడండి. ఓ క్రైస్తవ లోకమా, చదవండి 5వ అధ్యాయం 41 నుంచి చివరి వరకు. మీ సంఘస్థులకే మీరు వందనాలు చెప్పుకుంటే మీరు ఎక్కువ ఏం చేస్తున్నారు? లోకంలో అన్యులు కూడా అలాగే చేస్తున్నారు కదా. అవునండి, దౌర్భాగ్యం. ఈరోజు బక్సింగ్ ఫెలోషిప్ వాళ్ళకే వందనాలు చెప్తారు, బ్రదరన్ వాళ్ళకే వందనాలు చెప్తారు, సిఎస్ఏ వాళ్ళకే చెప్తారు, లూథరన్ వాళ్ళకే చెప్తారు, బైబిల్ మిషన్ వాళ్ళకే చెప్తారు, పెంతెకోస్తు వాళ్ళకే చెప్తారు. వీళ్ళు ఎవరి వాళ్ళకి చెప్పుకోవడం తప్పితే పక్కన చర్చి వాళ్ళు మరొక క్రైస్తవుడై ఉన్న అతని మీద ద్వేషముతో చూస్తారు. అది దేవుని ప్రేమ కాదు అన్నాడు దేవుడు. ఏమి లాభం అండి? మేము తప్ప ఎవరు పోం పరలోకం. ఎవరు చెప్పారు నీకు అలాగని? పరలోకం నుంచి మీకేమైనా జాబ్ రాశాడా యేసుప్రభు? మేమే వెళ్తాం అని చెప్పాడా? నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అనుకునేటప్పుడు నువ్వేం చేయాలి? శత్రువును సైతము ద్వేషించకుండా ప్రేమించు అని యేసుప్రభుల వారు చెప్తున్నాడు. క్రియలు చెడ్డవి అయితే ప్రేమ ఉండదు, ద్వేషం ఉంటుంది ప్రియులారా. అందుకే కయ్యను అతి ద్వేషకుడు, అలాగ మీరు ఉండకూడదు అన్నాడు. 2వ వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను రండి ప్రియులారా. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము
8వ వచనాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకు 8వ వచనం. ఇశ్రాయేలు రాజు అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు. అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చు గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషం కలదని. ఏముందట? పాస్టర్ మీద రాజు గారికి ఏముందట? ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు అంటున్నాడు, మీరలాగనవద్దు, చాలు. వీరు సిరియనులు ఇశ్రాయేలులు 3 సంవత్సరాలు ఒకరితో యుద్ధం జరిగించుకున్న తర్వాత రామోత్ గిల్గాదు అనబడేటటువంటి పట్టణము మీదికి యుద్ధానికి వెళ్తున్నాడు ఇశ్రాయేల్ రాజు. ఒక్కడే వెళ్ళడం ఎందుకు? ప్రక్కనే ఉన్న యూదారాజు అనే యెహోషాపాతును కూడా అడిగాడు, అయ్యా నేను యుద్ధానికి పోతున్నాను, నాకు తోడొస్తావా నువ్వు కూడా యుద్ధానికి అని అంటే, నా సైన్యము నీ సైన్యమే, నేను తప్పకుండా వస్తాను, పద ఇద్దరం కలిసి యుద్ధం చేద్దామని యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజుతో కలిశారు. వీరిరువురు కలిసినప్పుడు ఇరువురికి ఒక మంచి అలవాటే ఏంటంటే, మనం యుద్ధానికి వెళ్తే గెలుస్తామో లేదో దైవజనులను పిలిపించి ప్రార్థన చేయించుకుందాం, దేవుడు వారికి ఇచ్చే తలంపులను బట్టి మనం అడుగు ముందుకేద్దాం అని అనుకున్నారు. అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు అంటే, ఓకే సరే అని చెప్పేసి 400 మంది ప్రవక్తలను పిలుస్తాడు ఇశ్రాయేల్ రాజు. 400 మంది. ఈ 400 మంది ఎలాంటి వాళ్ళు అంటే ప్రియులారా, కానుకిస్తే ఏమైనా చేసేవాళ్ళు, ఏ ప్రార్థనైనా చేస్తారు, దేవుని దగ్గర కనిపెట్టేవాళ్ళు కాదు. ఈ మాట నేను ఇలాగ అంటున్నాను, మీరు తప్పుగా అనుకోమాకండి. ఏంటి తప్పుగా అనుకోమాకండి అంటే, ఒకరోజు ప్రియులారా ఒక రాజకీయ నాయకులు పాస్టర్లను అందరినీ పిలిచి, అందులో నన్ను కూడా పిలిచి ఒక ప్రార్థనా కూడిక పెట్టుకున్నారు. ఇప్పుడు కాదండి, 2015 ఆ సంవత్సరంలో అనుకుంటాను, 14-15లో ముందు ఎలక్షన్లప్పుడు అక్కడ పెట్టి పాస్టర్లందరినీ పిలిచి, అయ్యా మీరు మా పార్టీకి ప్రార్థన చేయండి, మన పార్టీ గెలిస్తే క్రైస్తవులకు మేలు చేస్తాం, అది ఇది అన్నారు. అప్పుడు పాస్టర్లు ఏం చేయాలంటే, అయ్యా మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం, దేవుడే ప్రభుత్వాలను ఇచ్చేవాడు అని చెప్పాలి. ఇది న్యాయమే కాదనను. లేదా ప్రభువా మీ చిత్తమైతే వీరికి అధికారమే అని అడగడం కూడా తప్పేం కాదు. ఒక పాస్టర్ అండి రాజకీయ నాయకుని యొక్క మన్నన పొందాలని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు అనమాట. ప్రభువా నువ్వు 150కి 150 సీట్లు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. సార్ దేవుడు చెప్పాడు నాకు 150 సీట్లు రాబోతున్నాయి, మనకు 170 సీట్లలో 150 సీట్లు రాబోతున్నాయి అన్నాడు. సరే 175కు 175 వస్తున్నాయని చెప్పాడు. నేను అక్కడే ఉండి అన్నాను, ఏంటి బ్రదర్ ఇంకా వేరే వాళ్ళకి ఒకటి కూడా వద్దంటావా అని. దేవుడు చెప్పాడు బ్రదర్ అని. మీరు నమ్మండి, ప్రభుత్వం ఓడిపోయింది. అప్పుడు 170 వస్తుందని సహోదరుడు అంటే 60-63 వచ్చాయి. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, ఉద్రేకముతో ప్రవచనాలు చెప్పకూడదు. దేవుడు చెబితే చెప్పడం కరెక్టే కాదనను, ఉద్రేకము చేత. కరోనా వచ్చింది కదండి, ప్రారంభపు దినాల్లో చైనాలో కరోనా స్టార్ట్ అయింది అని అంటే, భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా చాలామంది, నాకు తెలిసి గుంటూరులో ఒక సభ జరుగుతుంది, నేను కూడా ఆ ప్రక్కనే ఉన్న ఒక ప్రాంతంలో సభకు వెళ్ళాను వాక్యం చెప్పడానికి. గుంటూరులో ఆయన పెద్ద సేవకుడు, ప్రవచనాత్మ కలిగిన దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనో తెలుసా, లైవ్ చూశానన్నమాట. ప్రక్కనే కదా సభ జరుగుతుంది, లైవ్ చూస్తే తొక్కండి తొక్కండి కరోనా అనేసి తొక్కండి, అసలు కరోనా భారతదేశానికి రాదండి అని ప్రార్థన చేశాడు. ఆయన చెప్పిన నెక్స్ట్ వీక్లోనే ఫస్ట్ కేసు ఢిల్లీలో స్టార్ట్ అయింది. తర్వాత 2 సంవత్సరాలు లాక్డౌన్ అయింది. ఇప్పుడు ఎవరిని తొక్కాలి? కరోనాను తొక్కాలనా, ప్రవచనాత్మ కలిగిన పాస్టర్ గారిని తొక్కాలనా? ఉద్రేకపూరితమైన వ్యక్తులు. ఈ 400 మంది ఎలాంటి వాళ్ళంటే ఉద్రేకంతో మాట్లాడుతున్నారు. రాజా మీరు వెళ్ళండి, చంపేస్తారు, గెలిచేస్తారు, ఓ పట్ అన్నారు. యెహోషాపాతు వచ్చి అంటున్నాడు, ఇది కాదు కానీ నిజంగా దేవుని ఆత్మ కలిగి యథార్థంగా, కానుకల కోసం కాకోకుండా యథార్థంగా మాట్లాడేటటువంటి ప్రవక్తలు ఎవరు లేరా మన దగ్గర అంటే, ఒక్కడున్నాడయ్యా. ఇజ్రాయెల్ రాజు అంటున్నాడు, ఒక్కడున్నాడయ్యా.
ఇమ్లా కుమారుడు, అతని పేరు మీకాయా. కానీ అతను నా గురించి ఎప్పుడు మంచిగా చెప్పడయ్యా, నెగిటివ్గానే చెప్తాడు అని అన్నాడు. లేదు లేదు, అతన్ని పిలిపించండి, ప్రార్థన చేద్దామంటే అతన్ని పిలిపించేటప్పుడే కొంతమంది అడుగుతూ వస్తున్నారు, అయ్యా 400 మంది కలుసుకొని కమ్మీలు తీసుకొని పోయేసి ఆ పక్క రాజును పొడిచి చంపుతామని చెప్పారు, నువ్వు అక్కడ ఎందుకు విరోధంగా చెప్పడం, నువ్వు కూడా అలాగే చంపుతావని చెప్పి రాజు సంతోషపడతాడు అంటే, సరే అట్టే చెప్తలేరు బాబు అని వచ్చాడు. మీకాయ అంటాడు, నువ్వు వెళ్తావు చంపుతావు అంటే, లేదు నువ్వు నిజం చెప్పాలంటే అయితే నిజం చెప్తున్నాను విను, మీరు వెళ్తే చేస్తారు, దేవుడు యుద్ధానికి వెళ్ళొద్దు అంటున్నాడు, మీరు మానుకుంటే బాగుంటుందంటే, చెప్పలా ఇజ్రాయెల్ రాజు అంటాడు యెహోషాపాతుతో, నేను చెప్పలా అతను ఎప్పుడూ నా గురించి విరోధంగానే చెప్తాడు, అందుకే నాకు అతనంటే ద్వేషం అన్నాడు. రే ఈ మీకాయను తీసుకుని వెళ్ళి చెరసాల్లో పెట్టండి, ఈ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి, తర్వాత చదువుకోండి. మీకాయను తీసుకుని వెళ్ళి చెరసాల్లో పెట్టండి. మనం యుద్ధానికి వెళ్ళి 400 మంది చెప్పారు కదా, యుద్ధానికి వెళ్ళి విజయులమై వచ్చినప్పుడు అప్పుడు ఈ మీకా సంగతి చూద్దామని చంపకేసి కొడతారండి మీకాయాను. మీకాయా అంటాడు, నువ్వు తిరిగి వస్తే యుద్ధానికి వెళ్ళి నా దేవుడు నా చేత పలికించలేదని సర్వమానవాళి తెలుసుకుంటారు. యుద్ధానికి వెళ్ళిన ఇశ్రాయేల్ రాజు మారు వేసుకొని పోతాడండి, చావుకోకుండా బ్రతకాలని. మారు వేసుకొని పోయినా కూడా ఒకడు విల్లును గురి చూడకే విడుస్తాడు, అది వచ్చి మారు వేసుకొని ఉన్నటువంటి ఈ యొక్క ఇజ్రాయేల్ రాజు కవచపు కీలులోనే గుచ్చుకుంటుంది, రథములోనే చచ్చిపోతాడు, కుక్కలు రక్తాన్ని నాకుతాయి, అతని జీవితం అంతరించిపోతుంది. ఇంతకు ఈ ఇజ్రాయేలు రాజుకు ఎందుకు మీకాయా మీద ద్వేషము అంటే, యథార్థముగా మాట్లాడుతాడు కాబట్టి. ఈరోజు ద్వేషం ఎందుకో తెలుసా? ఈ లోకానికి క్రైస్తవుల మీదైనా నిజమైన దైవ సేవకుల మీద ఎందుకు ద్వేషము అంటే, యథార్థముగా మాట్లాడుతారు కాబట్టి. ఆమోసు గ్రంథం అదే అంటుంది, గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందురు అంటాడు ప్రియులారా 5వ అధ్యాయములో. మమ్మల్ని కూడా చాలామంది ప్రేమించరండి, వీడే పెద్ద భక్తిపరుడు, వీడు చెప్పేది పెద్ద కరెక్ట్ అంటాడు. నేను ఎప్పుడు చెప్పుకుంటానండి కరెక్ట్ అని? బైబిల్ అలాగుంది అని చెప్తానంతే. ద్వేషం, అందుకే అతి ద్వేషులకు విముఖుడవై ఉండుము. యథార్థముగా దేవుని వాక్యము మాట్లాడినా ద్వేషాన్ని కలిగి ఉండగాకు అన్నదే దేవుని యొక్క ఆలోచన. ఇంకొక అతి ద్వేషం కూడా మీకు చూపిస్తాను రండి. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం ప్రియులారా. 15వ వచనము, అమ్నోను ఇలాగు చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా. చాలు ప్రియులారా, ఎవరు వీడు? దావీదు కుమారుడైన అమ్నోను తన చెల్లెలైన తామారు మీద వ్యామోహము కలిగిన క్రూరుడండి. రోగి అయినట్టుగా పడుకున్నాడు. చూడడానికి తండ్రి అయిన దావీదు వస్తే, తండ్రి నేను చచ్చిపోబోతున్నాను, ఇంక అయిపోయింది, చివరి కోరిక అంటుంటుంది కదా, నా చెల్లెలను పిలిచి రొట్టె కాల్చి నాకు పెడితే తిని చచ్చిపోతాను తండ్రి అన్నాడు. మంచి ఉద్దేశంతో తండ్రి కుమార్తెను పంపిస్తే లోపల గదిలేకరా అన్నాడు. లోపలి గదిలోనికి వెళ్ళిన తర్వాత పట్టుకొని చెరిచేశాడండి. ఇప్పుడు తన కామపు కోరికను తీర్చుకున్న ఆ క్రూరుడు ద్వేషిస్తూ ఉన్నాడు తామారును. అన్నా అలాగ చేయొద్దు, అసలు నువ్వు నన్ను చెరచడమే తప్పు, నాన్నను అడుగు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. అప్పట్లో ఆ లక్షణాలు ఉన్నాయి కోరుకున్న వారికి పెళ్లి చేయడానికి, ఎందుకంటే తండ్రి ఒకడే కానీ తల్లులు వేరు. చెరిచేశాడు. ఇదిగో ఈ మాట వింటున్న దేవుని సోదరుడా, యవన చెల్లెళ్ళు ఏ ఒక్కరితో కూడా ఒంటరి మాటలు తప్పు. వయసు మీద ఉన్నటువంటి మీరైనా, వయసు పైబడుతున్నటువంటి అయినా స్త్రీలు ఒంటరిగా ఎవరితో మాట్లాడకూడదు. నేను ఎప్పుడు యవనస్తుల మీటింగ్లో ఒక సందేశం చెప్తుంటాను. ఎక్కడైనా స్త్రీ ఇంకొక పురుషునితో మాట్లాడాలంటే 3 ఉండాలండి. ఒకడు అటువైపున మాట్లాడే వ్యక్తి, ఈ వ్యక్తి, మరొక వ్యక్తి ఉండాలి ప్రక్కన. 3 లేకుండా మాట్లాడకూడదు. అంటే మీడియేటర్లు పెట్టుకొని మాట్లాడమని కాదు, మంచి చెప్పేవాళ్ళు 3 లేకుండా మాట్లాడకూడదు.
3 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడకూడదు. జీవితాలు ఒక్కసారి పాడైపోయిన తర్వాత పాడు చేసిన వ్యక్తులకు ద్వేషము పుడుతుంది. అందుకే అమ్నోను ఆమెను ద్వేషిస్తూ ఉన్నాడు. బయటకు ఈడ్చేయండిరా అన్నాడు. తల కప్పుకొని బోరుమని ఏడ్చుకుంటూ వెళ్ళింది. తత్ఫలితంగా అమ్మోనును చంపడానికి అబ్షలోము ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఒక దినాన చంపాడు. ఈ మాట వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, కోరికలు తీరిన వ్యక్తులు ద్వేషాన్ని పెంచుకుంటారు. క్రియలు చెడ్డవైనప్పుడు ద్వేషాన్ని, యథార్థంగా మాట్లాడితే అతి ద్వేషం, తమ యొక్క ఇచ్చలు నెరవేర్చుకున్న తర్వాత ద్వేషం. అందుకే సందేశం ముగింపులో ఒక మాట చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనము. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించండి. ఏమంటున్నాడు దేవుడు? సమస్తమైన ద్వేషాన్ని విసర్జించండి. దేవుని పిల్లలకు ద్వేషము తగదు. అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ ఉంటున్నాడు, ఓ ఆత్మీయ కుమారుడైన తిమోతి, లోకానికి తెలియచేయి, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు. మనుషులు స్వార్థప్రియులు మాత్రమే కాదు, అతి ద్వేషులు కూడా అవుతారు. తమ క్రియలు సరిగా లేనప్పుడు, తమను సూటిగా గద్దించినప్పుడు ద్వేషాన్ని పెంచుకుంటారు. తమ యొక్క ఇచ్చలు నెరవేర్చుకోవడానికి ముసుగు వేసుకుంటారు వేషధారణతో. రోగిష్ఠుల మాదిరో, నువ్వు లేకపోతే నేను లేనన్నట్టుగా. అలాగని లొంగారా, ద్వేషము పెంచుకొని నెట్టివేస్తారు. దేవుని యందు ప్రియులారా, ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. నా దేవుడు మాట్లాడుతున్నాడు, అతి ద్వేషమును వదిలిపెట్టండి. ద్వేషము క్షేమకరము కాదు ప్రియులారా. ద్వేషము అనేది దేవుని స్వభావము కాదు, అపవాది యొక్క స్వభావము, సాతాను యొక్క స్వభావము. దాన్ని ఎవరైతే అధిగమించుతారో వారు దేవుని కుమారులుగా, ప్రేమతత్వము కలిగిన వారుగా దేవుని అడుగుచాడల్లో నడుస్తారు. ఎవరి మీదైనా మీకు ద్వేషం ఉందా? దానికి కారణం ఏమిటో ఒక్కసారి తెలుసుకొని, మన దేవుడు ప్రేమామయుడు కాబట్టి శత్రువుని సైతము ప్రేమిద్దాం. ప్రేమించలేకపోతే ప్రేమించే దేవునికి అప్పగించి మౌనాన్ని వహిద్దాం. ద్వేషాన్ని కనపరచకుండా ఉందాం. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. ఓ ప్రేమ కలిగిన దేవా, అంత్య దినములలో అపాయకరమైన కాలముల గురించి మాతో వివరించి మాట్లాడుతూ, అతి ద్వేషులు ఎవరో కయీనును గురించి, ఇజ్రాయేలు రాజును గురించి, అమ్నోను గురించి మాతో కొన్ని విషయాలు మాట్లాడారు. నిజమే తండ్రి, మా ఆధ్యాత్మిక జీవితాలలో మేము కయీను వంటి వారమై ఉండకుండా, ఇశ్రాయేలు రాజు వలె యథార్థతను సహించలేని వ్యక్తులుగా ఉండకోకుండా, అమ్నోను వలె వేషధారణ నటనంచి నయవంచన చేసే స్వభావాలు లేకుండా బహుజాగ్రత్త కలిగిన వారమై, ఇట్టి వారికి విముఖుడవై మేము ఉండునట్లు కృప చూపండి తండ్రి. అమూల్యమైన సంగతులు ప్రకటిస్తూ వస్తున్నారు. నీ బిడ్డలు కేవలం విని విడిచిపెట్టేవారుగా కాకుండా, ఇవి మరలా విని జ్ఞాపకం చేసుకుంటూ పరసంబంధమైన దీవెనలతో తృప్తిపరచబడ్డానికి సహాయం చేయండి. ప్రకటించబడిన మాటలు వ్యర్థముగా పోకోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమోలే 30 60 100 ఫలింపచేసి మీ గణనామమునకే మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకోమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.